ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వెళ్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ అంట. ఆయన చూసుకోడు, మిగతా వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు ఆయన. మాజీ కాదు, ఐపీఎస్ ఆఫీసర్ల మీద అంతా కూడా కేసులు పెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్తూ ఉంటాడు ఆయన. కానీ ఆయన చేసే తప్పులు మాత్రం ఆయనకు అనిపించవు. ఎందుకే సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు గారికి ఎందుకు భారీ షాక్ అనేసి ఒకసారి పరిశీలన చేస్తే, ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని దాన్ని ఎఫ్డీలు చేసి మళ్ళీ వాటి మీద రుణాలు తీసుకున్నాడో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఆ మధ్యకాలంలో ఆయన తెలిసిందే కదా, బాగా ఢిల్లీలో చక్రాలు తిప్పి అప్పుడు అలా స్టేలు తెప్పించుకున్నాడు. ఈరోజు వరకు కూడా దాని మీద స్టేల్ మీద నడిచింది. రఘురామకృష్ణరాజు గారు బాగానే ఎంజాయ్ చేశాడు పాపం. ఇప్పుడు ఆ కేసుల మీద ఉన్నటువంటి స్టేలను సుప్రీంకోర్టు ఎత్తేసింది. ఇంకా సిబిఐ, ఈడీ వాళ్ళే ఇంకా బ్యాటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా రఘురామకృష్ణరాజు అదేవిధంగా వాకాటి నారాయణ రెడ్డి గారుల కంపెనీల కేసుల్లో గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర స్టే ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఈరోజు ఎత్తేసింది. బ్యాంకుల కన్సార్టియం నుంచి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని నిధులు దారి మళ్లించినటువంటి రఘురామకృష్ణరాజు గారి కంపెనీ అని చెప్పేసి అభియోగాలు కూడా ఉన్నాయంట. గతంలో తీసుకుంటే రుణాలను ఎఫ్డీలు చేసి వాటి మీద మళ్ళీ రుణాలు ఆ కంపెనీ తీసుకుందని చెప్పేసి ఆరోపణలు కూడా ఆనాడు గట్టిగా వినపడాయి. దాని మీద కేసులు కూడా నమోదయ్యాయి. వాటి మీద స్టేలు తీసుకొని రఘురామకృష్ణరాజు గారు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ స్టేలు ఎత్తివేయడంతో ఫోర్జరీ పత్రాలు అదేవిధంగా నిధుల మళ్లింపు ఆరోపణల మీద ఇక సిబిఐ దర్యాప్తు వేగవంతం కానుంది అనేసి కూడా తెలుస్తుంది. చెప్పాం కదా, రఘురామకృష్ణరాజు గారు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి ఆయనేమో దర్జాగా తిరుగుతూ మళ్ళీ ఇంకొకరి మీద ఆరోపణలు చేస్తూ ఉంటాడు. బ్యాంకుల్లో రుణాలుగా తీసుకొని డబ్బులు వాటిని మళ్ళీ తీసుకెళ్ళి ఎఫ్డీ పెట్టి ఎఫ్డీ మీద మళ్ళీ రుణాలు తీసుకొని ఇది మాత్రం ఈ ఆలోచన ఎవరిచ్చారో ఏమో తెలియదు, కానీ వండర్ఫుల్ ఆలోచన. ఇలా బ్యాంకులను మోసం చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు ఆయన. ఇమ్మీడియట్గా నారా చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారిని ఆ డిప్యూటీ స్పీకర్ పదవిలో నుంచి తీసేసి పక్కన పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు. సో ఇంకా ఈ స్టే ఎత్తేయడంతో ఫోర్జరీ పత్రాలు అదేవిధంగా ఏదైతే ఆ నిధులు మళ్లింపు చేశారో దాని మీద సిబిఐ దూకుడు ఇంకా వేగవంతం చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయంట. మరి ముందు ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా రేపు రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టేస్తారేమో రఘురామకృష్ణరాజు గారు. మొదలుపెట్టేస్తాడు. అయ్యో నా మీద ఏమీ లేదు, నేను సచ్చీలుడిని, నా మీద అంతా కూడా ఆరోపణలే చేస్తున్నారు, నేను సుప్రీంకోర్టు తేల్చుకుంటాను, ఇంకా అది పెద్ద మాటలు మాట్లాడతాడు. చూద్దాం ఆయన సచ్చీలత ఎంత మాత్రం పనిచేస్తుందో చూడాలి.